సరే, మొదలు అవుతుంది. విజయవాడ దగ్గర ఒక పాడుబడిన ఇల్లు ఉండేది. దానిని దెయ్యాల ఇల్లు అని పిలిచేవారు. ఆ ఇంటి చుట్టూ దట్టమైన అడవి ఉండేది. పగటిపూట కూడా ఆ ఇంట్లోకి వెళ్లాలంటే ప్రజలు భయపడేవారు. ఎందుకంటే ఆ ఇంట్లో కొన్ని వింతైన శబ్దాలు వినిపించేవి, అలాగే మనుషులు మాయమైపోయేవాళ్లు. ఒకరోజు రామ్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఆ ఇంటి గురించి విన్నాడు. అతను చాలా ధైర్యవంతుడు, మరియు అతనికి ఈ కథలపై చాలా ఆసక్తి ఉండేది. అతను తన స్నేహితులను ఆ ఇంటికి వెళ్లమని ఒప్పించాడు. వారు రాత్రి సమయంలో ఆ ఇంటికి వెళ్లారు. ఇంట్లోకి ప్రవేశించగానే వారికి అసాధారణమైన అనుభూతి కలిగింది. లోపల చాలా చీకటిగా మరియు నిశ్శబ్దంగా ఉంది. వారు కొన్ని వింతైన శబ్దాలు విన్నారు, అలాగే అదృశ్యమైన వస్తువులను చూశారు. ఇంతలో వారిలో ఒకరికి ఏదో బలంగా తాకినట్లు అనిపించింది. అతను కింద పడిపోయాడు. మిగిలిన వారు భయంతో అక్కడి నుండి పారిపోయారు. రామ్ మాత్రం అక్కడే ఉండిపోయాడు. అతను ఆ శక్తిని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. అతను తన కెమెరాను బయటకు తీసి ఆ ఇంటిలో జరుగుతున్న అన్ని వింతైన విషయాలను రికార్డు చేయడం ప్రారంభించాడు. ఇంతలో అతను ఒక పాత దెయ్యాన్ని చూశాడు. ఆ దెయ్యం చాలా భయంకరంగా ఉంది. అది రామ్ వైపు దూసుకు వచ్చింది. రామ్ భయంతో కిందపడిపోయాడు. అతని కెమెరా కిందపడి ధ్వంసమైంది. రామ్ వెంటనే లేచి ఆ ఇంటి నుండి పారిపోయాడు. అతను జరిగిన విషయానికి గురించి తన స్నేహితులకు చెప్పాడు. కాని వాళ్ళు అతనిని నమ్మలేదు. రామ్ మాత్రం ఆ సంఘటనను మర్చిపోలేకపోయాడు. అతను ఎప్పుడూ ఆ ఇంటి గురించి ఆలోచించేవాడు. ఒకరోజు రామ్ తన కెమెరాను బాగు చేయించుకున్నాడు. అతను ఆ ఇంట్లో రికార్డు చేసిన వీడియోను చూశాడు. ఆ వీడియోలో రామ్ దెయ్యాన్ని చూసిన సన్నివేశం రికార్డై ఉంది. రామ్ వెంటనే ఆ వీడియోను పోలీసులకు చూపించాడు. పోలీసులు ఆ ఇంటిపై దాడులు చేశారు. వారికి ఆ ఇంట్లో కొన్ని ఆధారాలు దొరికాయి. ఆ ఆధారాల సహాయంతో పోలీసులు ఆ ఇంటి వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించారు. ఆ ఇంట్లో ఒక రహస్య గది ఉండేది. ఆ గదిలో కొన్ని మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు ఆ కేసును దర్యాప్తు చేయగా ఆ ఇంటి యజమానియే ఈ హత్యలు చేశాడని తేలింది. అతను ఒక కిరాతక నేరస్తుడు. అతను తన స్నేహితులను ఆ ఇంటికి పిలిపించి వారిని హత్య చేసేవాడు. పోలీసులు అతనిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం అతనిని దోషిగా ప్రకటించి అతనికి మరణశిక్షను విధించింది. ఈ కథ మీకు నచ్చిందా?